నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలులో ప్రతిష్టంభన నెలకొంటోంది. ఆరుగాలం పండించిన పంటను అమ్మకానికి తీసుకొచ్చిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. లారీలు హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లు సజావుగా సాగటం లేదు. అధికారుల నిర్లక్ష్యం రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. నిర్మల్ జిల్లా సోన్ కొనుగోలు కేంద్రం నుంచి మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. నిర్మల్ జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 1,30,000 ఎకరాలలో వరి పంట సాగైంది. 18,20,000 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రభుత్వం నెల రోజుల కిందట కొనుగోళ్లను ప్రారంభించింది. ఇప్పటి వరకు 8 లక్షల వరి ధాన్యంని కొనుగోలు చేసింది. మరొక 10,20,000 క్వింటాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. కాలం కలిసి రాకపోతే కుప్పలు అన్నీ అలాగే మిగిలిపోతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. మనం నిర్మల్లో అత్యంత కీలకమైన సోన్ మండలంలోని ఒక కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ దాదాపు 20-25 రోజులుగా రైతులు పడిగాపులు కాల్చిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలోని అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా వెల్లడవుతుంది. అది రైతులకు పరీక్షగా మారుతుంది. సకాలంలో లారీలు రాకపోవడంతో, అట్లాగే అందుబాటులో హమాలీలు ఉండకపోవడంతో కుప్పలు మిల్లులకు తరలేదు. దాంతో రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. అసలు వాళ్ళ బాధ ఏంటని వాళ్ళ మాటల్లో విందాం. ఏంటి సమస్య మీది? ప్రధానంగా మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటంటే? సార్ మాకు ఎదురవుతుంది, నెల నుంచి ఉన్నాం సార్. మా నెల నుంచి ధాన్యం కోసి నెల అవుతుంది. ఇప్పటికీ లారీ లేవు, అమలు లేరు. అమలు వచ్చి ఇప్పటిదాకా కొన్నది లేదు, దాన్ని తరించలేదు. మాకు ఒకటే సార్, మళ్ళీ ఎప్పటికప్పటి లోడు ఓలాలకు ఎప్పటిదాకా వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకుంటే అది ఒకటి వేయాలి. మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏంటంటే లారీ రాకపోవడం, అమలు లేకపోవడం, మా ధాన్యాన్ని కొనుక్కోకపోవడం. మీకు అమాలీలకు కూడా డబ్బులు ఇస్తాం కదా? డబ్బులు కూడా ఇస్తాం సార్. అమలకి ఇలా డబ్బులు మాదే. అమలకి రై వాళ్ళు కుట్టడానికి, లోడ్ వేయడానికి, కాంట వేయడానికి కుంటాలకు 30 రూపాయలు ఇస్తున్నాం. మేము పైసలు ఇస్తున్నాం, అయినా కూడా వాళ్ళు చేస్తలేరు. ఆ పని కూడా మేమే చేసుకుంటున్నాం. పైసలు ఇచ్చి కూడా పని మేమే చేసుకుంటున్నాం. ఆ పైసలు మేమే ఇస్తున్నాం, పని మేమే చేసుకుంటున్నాం. అధికారుల దృష్టికి మీరు తీసుకురాలేదా? లేదా మీ కేంద్రం దగ్గర అధికారులు ఎవరు రాలేదా? కేంద్రం దగ్గర ఎవరు రారు సార్. వస్తురు కానీ వస్తాయని చెప్తురు, లారీ లేవని చెప్తురు. వస్తాయి లారీ ఏమైనా ఉంటే మీరే తెచ్చుకోవాలని చెప్తురు. మీరు తెచ్చుకోవాలి, మేము వేపిస్తామని చెప్తురు. అంతే తప్పితే కానీ వాళ్ళు తెస్తలేరు, వాళ్ళు వేపిస్తలేరు. అది కూడా మా అవసరానికి మేమే లారీని కొనుకొచ్చుకొని పైసలు ఇచ్చి మంచికి ఇంత అని చెప్పి తోలుకొచ్చుకొని మేమే వేసుకొని మేమే లోడ్ చేసుకుంటున్నాం. అవి కూడా పోతాయో పోవన్న గ్యారెంటీ లేదు. అప్పుడు ఎన్ని పైసలు వస్తాయి కూడా మాకు నమ్మకం లేదు. సంచికి 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున కూడా కట్ చేసుకుంటారు. పంట బాగా వండింది? పంట వండింది సార్. పంట వండింది కానీ ఫలితం లేకుండా ఉన్నది. ప్రకృతి సహకరించింది కానీ ప్రకృతి సహకరిస్తలేదు. ఇది ఒక యువ రైతు మధు ఆవేదన. అంటే ప్రకృతి సహకరించింది, పంట దిగుబడి బాగా వచ్చింది, కానీ కొనుగోలు దగ్గర సమస్య ఎదురవుతుందనే ఆవేదన ఆయన నుంచి వినిపిస్తుంది. అధికార యంత్రాంగం దృష్టికి సమస్య వెళ్ళలేదంటే వెళ్ళిందనే అభిప్రాయం కూడా వస్తుంది. కానీ కేంద్రాల దగ్గరకు వచ్చే అధికారులు రాకపోవడము పరీక్షగా మారుతుందనే ఆందోళన వినిపిస్తుంది. ఏంటి అసలు మీ సమస్య? మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని బంగారం కోరటం లేదు, లోన్ కోరటం లేదు. మేము పండించిన అడ్లు సకాలంలో తరలిస్తే అదే మాకు మంచిది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, వడ్లు నానుతున్నాయి, లాకలు వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మాకు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మేమే పండించి మేమే నేర్పుకొని దాని తర్వాత మేమే నింపుకుంటున్నాము. కుట్టుకున్నాడు మేమే, అమ్మాలి పైసలు అడుగుతుర్రు. దాని తర్వాత లారీ వేసేటప్పుడు కూడా మంది లేరంటుర్రు. లారీలో కూడా మేమే వేస్తున్నాము. సంచులు నింపుకున్నా మేమే. క్వింటల్కు 36 రూపాయలు కట్టిస్తున్నాం. అట్లా కూడా తీసుకెళ్ళడం లేదు. లారీలు వస్తలేవు, లారీలు తెప్పించుకున్నాను. అన్ని ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ప్రభుత్వంని కోరేది ఏం లేదు, సకాలంలో అడ్లు తీసుకెళ్తే మాకు అదే చాలు. ఇప్పుడు మీ కేంద్రం దగ్గర హమాలీలు ఎవరు లేరా? హమాలీలు ఉన్నారు కానీ ప్రస్తుతానికి వస్తలేరు. ఒక్కళ్ళే ఇద్దరే ఉంటుర్రు, మిగతా మంది వెళ్ళిపోతుర్రు. దాని తర్వాత వస్తారు అంటుర్రు. వర్షాలు పడుతున్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. వర్షాలకు మాకు ఇబ్బందులు బాగా అవుతున్నాయి. మరొక రైతు ఆవేదన అంటే ఖరీఫ్ కాలం దగ్గర పడుతుంది. మరోపక్క ధాన్యం కుప్పలన్నీ కళ్ళాల దగ్గర పేరుకుపోయే పరిస్థితి ఉంది. వీటిని తరలిస్తే తప్ప ఖరీఫ్ పనులకు సిద్ధంగా అయ్యే అవకాశం లేదని ఆందోళన వినిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా అధికార యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాట్లు కూడా చేసింది. కానీ ఆ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం, ఆచరించకపోవడంతోనే ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర కొత్త సమస్య ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం
నిర్మల్ జిల్లాలో 295 కేంద్రాల దగ్గర ఏం జరుగుతుంది అనేది ఆరా తీసి ఎక్కడెక్కడైతే సమస్యలను ఉత్పన్నమవుతున్న వాటిని వెంటనే పరిష్కరించేలా, అట్లాగే అందుబాటులో లారీలను గన్ని సంచులతో పాటు హమాలీలను ఉంచితే సమస్య వెంటనే పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంది. రైతుల్లో ఆనందం కలగడానికి సమయం అంటే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, O2 స్టూడియో.